రామన్న ఆంధ్ర కింగ్ అంటే నిజంగా ఆంధ్ర కింగే. మీరు పుష్ప 2 కూడా కొట్టబోతుంది సినిమా. నిజంగా ది బెస్ట్ అన్న. ఉపేంద్ర గారి యాక్టింగ్ ఎవ్వరు చేయలేరు. ఉందన్న రామ్ గారి యాక్టింగ్, ఒక అభిమాని ఎలా ఉండాలో చూపించేశాడన్న. రాము అంత క్యూట్ గా ఉంటాడు. ఒక అభిమాని పొద్దున్న లేచిపోయి ఆ కట్టోట్లు కట్టి పాలాభిషేకాలు చేసి ట్విట్టర్లో అంత ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. రామన్నలో చూసుకున్నామన్న ఒక అభిమాని ఎలా ఉండాలి. పవన్ అన్న అభిమాని, బాలయ్య అభిమాని, ప్రభాస్ అభిమాని. అబ్బా, రామన్న యాక్టింగ్ కి పక్కా నేషనల్ అవార్డు అన్న. ఇంకొకటి, ఆ హీరోగా బాలయ్యని అడిగారన్నారు, ఒక హీరో ఎలా ఉంటాడు, ఆయన స్వార్థం ఎలా ఉంటుంది, అసలు కళ్ళకు కట్టినట్టు చూపించాడన్న ఉపేంద్ర గారు. నిజంగా ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఉపేంద్ర గారు తప్ప ఇంకా ఆ రోల్లో ఇంకెవరు చేసినా సినిమా ఫ్లాప్ అయిపోయేది. ఇంతకుముందు మనకు ఒక నేనింతే సినిమా అనేసి ఒక వచ్చింది కదా రవితేజ గారు, అది వేస్ట్ అన్న. ఈ సినిమా ముందర రామ్ గారి యాక్టింగ్ మాత్రం నిజంగా నేషనల్ అవార్డు ఇంటికి వెళ్ళి మరీ ఇవ్వచ్చు అన్న. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆంధ్ర కింగ్ అని తాలూకాని పెట్టి కన్నడ హీరోని పెట్టారు కదా. ఇక్కడ వాళ్ళని పెట్టి ఎవరు పెట్టినప్పుడు, ఇప్పుడు పవన్ అన్నని పెట్టారు అనుకోండి, బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. సో బాలయ్యని పెడితే వీళ్ళు ట్రోల్ చేస్తారు. సో ఉపేంద్ర గారే ది బెస్ట్ అన్న. ఆయన తప్ప ఇంకా ఆ క్యారెక్టర్లు ఇంకొకటి ఊహించుకోలేకపోయినాము. థియేటర్లో నిజంగా 2.5 hours అసలు రామ్ గారు ఉపేంద్ర గారు పరిగెత్తా ఉన్నారన్న సినిమాలో. అసలు రామ్ గారి డాన్స్ కానీ, ఉపేంద్ర గారి డైలాగ్స్ కానీ, నిజంగా చెప్తున్నాను రామ్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ అన్న ఆంధ్ర కింగ్ తాలూకా. సినిమా లాగా ఉందా రజనీకాంత్ జగపతి బాబు లాగా? లేదన్న, ఇది కంప్లీట్ గా మాకు ఒక నేనింతే ఒక ఫ్యాన్ బాయ్ మూవీ అన్న. ఇది ది బెస్ట్ నేషనల్ అవార్డు. రామన్న ఆంధ్ర కింగ్ అంటే నిజంగా ఆంధ్ర కింగే. మీరు ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పాలి. ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి చూపించే మూవీ అంటే ఇది. చాలా వరకు ఏంటంటే చాలా వరకు ఫ్యాన్స్ కానీ అండ్ ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్స్ కానీ, ఉపేంద్ర గారి యాక్టింగ్ కానీ, అందులో ఫైట్స్ కానీ, ఆయన ఏంటంటే ఆ లుకింగ్ ఏంటి, అసలు అంత ఏజ్ అంటే ఎవరు నమ్ముతారండి. ఆ పర్సనాలిటీ, ఆ ఫేస్, అబ్బా మిల్క్ బాయ్ అంటే మిల్క్ బాయ్ లాగా ఉన్నాడు. ఇందులో సాంగ్స్ మాత్రం, హీరోయిన్ మాత్రం అన్ని చాలా బాగున్నాయి. ఉపేంద్ర గారి ఎంట్రీ మాత్రం వేరే ఉంది. అసలు చెప్తున్నా కదా, ఈ సినిమా అయితే ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఉంటారు కదా ఫ్యాన్స్, చాలా వరకు ఫ్యాన్స్ ఏం చేస్తారంటే మా హీరో మేము హీరో కోసం ఏదో చేస్తాం, పాలాభిషేకం చేస్తాం, గుండు కొట్టిస్తాం, అన్నదానాలు చేస్తాం అని చెప్పేసి ఏదేదో చేసి వాళ్ళ సొంత డబ్బులతోటి ఖర్చు చేసుకొని వాళ్ళు ఏదేదో చేస్తున్నారు ఫ్యాన్స్ అనేది. ఈ సినిమా ఫ్యాన్స్ కోసం ఏం చేయొద్దు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్యాన్స్ అర్థం చేసుకున్న విధంగా ఈ సినిమా తీశారు. రామ్ గారు మీరు నిజంగా చెప్తున్నారు సార్, మీరు ఆంధ్ర కింగ్ అన్నారు. చాలా వరకు ఈ సినిమాలో సీన్స్ మాత్రం అయితే ఓరియంటెడ్ గా ఫన్నీ ఉన్నాయి అండ్ స్టోరీ ఉంది అండ్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందండి. క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఉపేంద్ర గారు ఎప్పుడు యాక్టింగ్ లో కామెడీ పర్పస్ చూసాం కానీ ఇందులో సెంటిమెంట్ పరంగా ఉంటుంది. ఆంధ్ర కింగ్ తాలూకా బ్లాక్ బస్టర్ కొట్టేశాడు రామన్న. అసలు ఇంతకు ముందు స్కంద గానీ, స్మార్ట్ శంకర్ 2 గానీ ఫ్లాప్ అయింది, ఒప్పుకున్నా ఒక రామన్న ఫ్యాన్ గా. అసలు ఉపేంద్ర గారు ఫ్యాన్ అన్న ఒరిజినల్ గా చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీ మామూలుగా లేదు సినిమా. ఉపేంద్ర గారు ఇంతకు ముందు ఉపేంద్ర సినిమాలు నేను చూసా, కానీ ఈ సినిమాతో అసలు ఉపేంద్ర గారు లేకపోతే సినిమా అట్రప్లప్ అయ్యేది. ఆ రేంజ్ లో చూపించాడు పెర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు కానీ, రామ్ గారు కానీ. మంచి బ్లాక్ బస్టర్ పడింది. నేనింతే సినిమా కన్నా బాగుందా? నేనంతే అదే అసలు ఏం లేదు. అసలు ఈ సినిమా ఒక హీరో ఒక అభిమాని కోసం వచ్చి చేయడం అనేది కొత్త కాన్సెప్ట్ వెళ్ళాడు డైరెక్టర్ మహేష్ అని. మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాతో స్మార్ట్ శంకర్ రికార్డులు కూడా బద్దలైపోతాయి. మంచి బ్లాక్ బస్టర్ పడింది. హీరోయిన్ కూడా గ్లామర్ గా బాగా చూపించింది. ఖచ్చితంగా కుర్రలందరూ కళ్ళకు వచ్చింది నైట్. అదిరిపోయింది సినిమా. ఆంధ్ర కింగ్ తాలూకా పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేస్తా. పుష్ప 2 రికార్డులు కూడా ఈ సినిమా బ్రేక్ చేయబోతుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది. మైత్రి మూవీస్ వాళ్ళకి ఆంధ్ర కింగ్ తో మరొక మంచి హిట్ అయింది. పుష్ప 2 కూడా కొట్టబోతుంది సినిమా.